హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీస్ గురించి అయితే మనము లాస్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే మాట్లాడుకున్నాం. అంటే మొత్తం ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇలా. అలాగే నేను అందులో చెప్పిన ప్రతి ఒక్క కాస్మిక్ ఎంటిటీ గురించి ఒక సపరేట్ ఆరిజిన్ వీడియో చేస్తా అని చెప్పిన విధంగానే చేస్తాను. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీస్ అయిన ప్రతి ఒక్క సెలిస్టియల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సెలిస్టియల్స్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు, వీళ్ళకున్న పవర్స్ ఏంటి, మార్వెల్ యూనివర్స్ని వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇంతకీ మొత్తం ఎంతమంది సెలిస్టియల్స్ ఉన్నారు, వీళ్ళు ఎందుకని ఎటర్నల్స్ని క్రియేట్ చేశారు, అలాగే డీవెంట్స్ని కూడా ఎందుకు క్రియేట్ చేశారు, ఎటర్నల్స్ ఎందుకని సెలిస్టియల్స్కి ప్రతి విషయంలో సేవ చేస్తూ ఉంటారు, అలాగే డీవెంట్స్ని ఎందుకని ఎటర్నల్స్ చంపేస్తూ ఉంటారు, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా మనము ఓమ్నివర్స్ గురించి అయితే తెలుసుకోవాలి. ఈ ఓమ్నివర్స్ గురించి నేను ప్రీవియస్ గ్యాలక్టస్ వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే నేను మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో సింపుల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. చాలామంది మార్వెల్ ఫ్యాన్స్కి ఈ ఓమ్నివర్స్ గురించి అయితే పెద్దగా తెలియదు అనుకుంటాం. మార్వెల్ యూనివర్స్లో ఉన్న ఓమ్నివర్స్లో అన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్ యూనివర్సెస్, మల్టీవర్స్, రియాలిటీస్ మరియు డైమెన్షన్స్, ఇలా అన్నీ కూడా ఈ ఓమ్నివర్స్లో అయితే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ప్రీవియస్ వీడియోలో నేను ఎగ్జిస్ట్ని ఎగ్జిట్ అన్నాను, సారీ గైస్, మిస్టేక్ అయింది. అయితే మార్వెల్లో ఇప్పటికే మనము ఓమ్నివర్స్లో 8 రకాల సైకిల్స్ని అయితే చూసాము. ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క అల్టిమేట్ బీయింగ్ అయితే పుడుతూ ఉంటాయి. ఓమ్నివర్స్ అంటే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనము కాస్మోస్ గురించి కూడా తెలుసుకోవాలి. కాస్మోస్కి మరియు ఓమ్నివర్స్కి చాలా దగ్గర సంబంధం అయితే ఉంటుంది. ఎలాగంటే ఓమ్నివర్స్లో 8 వర్షన్స్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి అని మాట్లాడుకున్నాం కదా, అంటే ఒక్కొక్క సైకిల్ని మనము కాస్మోస్ అంటాం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఓమ్నివర్స్లో ఒక యూనివర్స్ పుట్టి మళ్ళీ నాశనం అయితే దాన్ని మనము 1 కాస్మో అంటాము. ఇప్పటికీ ఈ మార్వెల్ యూనివర్స్లో 8 కాస్మోస్ అయితే జరిగాయి. నేను ఈ ఓమ్నివర్స్ మీద ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాం, అందులో మనము క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మనము మొట్టమొదటి కాస్మో గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ కాస్మో. ముఖ్యంగా మనము ఈ ఫస్ట్ కాస్మో గురించి క్లియర్గా అయితే మాట్లాడుకోవాలి. నేను పైన చెప్పినట్టు ప్రతి ఒక్క కాస్మోలో ఒక అల్టిమేట్ కాస్మిక్ ఎంటిటీ పుడుతుంది. అలాగే ఈ ఫస్ట్ కాస్మోలో ఫస్ట్ ఫిర్మామెంట్ అనే ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ అయితే పుడతాడు. ఈ ఫస్ట్ ఫిర్మామెంట్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ. ఈ ఫస్ట్ ఫిర్మామెంట్ గురించి నేను మీకు లాస్ట్ కాస్మిక్ ఎంటిటీస్ వీడియోలో అయితే చెప్పలేదు, అందుకే ఈ వీడియోలో ఇతని గురించి కవర్ చేసేస్తాం. ఈ ఫస్ట్ కాస్మోలో ఫస్ట్ ఫిర్మామెంట్ అనే ఒక శక్తివంతమైన కాస్మిక్ ఎంటిటీ జన్మిస్తాడు. ఈ ఫస్ట్ కాస్మోని ఫస్ట్ ఫిర్మామెంట్ యూనివర్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఫస్ట్ ఫిర్మామెంట్ ఒంటరితనాన్ని తట్టుకోలేక 2 రకాల జాతులను అయితే పుట్టిస్తాడు. అవే ఆస్పిరెంట్స్ ఇంకా సెలెస్టియల్స్. ఆస్పిరెంట్స్ వీళ్ళు పూర్తిగా అయితే బ్లాక్ కలర్లో ఉంటారు. అలాగే ఈ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఫిర్మామెంట్ను పూర్తిగా నమ్మేవాళ్ళు, అలాగే అతని ఆర్డర్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. అతను ఏది చెప్తే ఆస్పిరెంట్స్ అదే వినేవాళ్ళు మరియు చేసేవాళ్ళు. సెలెస్టియల్స్ వీళ్ళేమో డిఫరెంట్ కలర్స్లో అయితే ఉంటారు. వీళ్ళు ఆస్పిరెంట్స్ లాగా అయితే కాదు, ఫస్ట్ ఫిర్మామెంట్ మాట అసలు వినరు. వీళ్ళకు ఏది అనిపిస్తే అది చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు సొంతంగా అయితే ఆలోచిస్తారు. ఫస్ట్ ఫిర్మామెంట్ ఇంకా ఆస్పిరెంట్స్ వీళ్ళు యూనివర్స్ అనేది ఇలానే ఉండాలి, ఏం డెవలప్ కాకూడదు అనే అనుకునేవాళ్ళు. కానీ సెలెస్టియల్స్ అయితే అలా కాదు. యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ కావాలి, కొత్త జీవం పుట్టాలి, అభివృద్ధి చెందాలి, మళ్ళీ కొత్తది పుట్టాలి అని అనుకునేవాళ్ళు. ఇంకా దీని కారణంగా వీళ్ళందరూ కూడా 2 గ్రూపులుగా అయితే విడిపోతారు. ఫస్ట్ ఫిర్మామెంట్ ఇంకా ఆస్పిరెంట్స్ ఒక టీం. వీళ్ళ యొక్క గోల్ ఏంటి, యూనివర్స్ అనేది ఇలానే ఉండాలి, చేంజ్ కాకూడదు. సెలెస్టియల్స్ అందరూ కూడా ఒక గ్రూప్. వీళ్ళ యొక్క గోల్ ఏంటి, కొత్త యూనివర్స్లో పుట్టాలి, జీవం పుట్టాలి, ఇలా కొత్త యూనివర్స్ని రీషేప్ చేయాలి. ఇంకా దీని కారణంగా ఈ 2 టీమ్స్ మధ్య ఒక మహా యుద్ధమే మొదలవుతుంది. సెలెస్టియల్స్ని నాశనం చేయడానికి ఆస్పిరెంట్స్ ఫస్ట్ ఫిర్మామెంట్ కలిసి అతి శక్తివంతమైన ఆయుధాలను అయితే క్రియేట్ చేస్తారు. అందులో గాడ్ కిల్లర్ ఆర్మర్ ఒకటి. కానీ సెలెస్టియల్స్ దాన్ని డెస్ట్రాయ్ చేస్తారు. ఈ ఆర్మర్తోనే మన టోనీ స్టార్క్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన గాడ్ కిల్లర్ ఐరన్ మ్యాన్ సూట్ని అయితే రెడీ చేస్తాడు. అయితే సెలెస్టియల్స్ గాడ్ లైక్ కాస్మిక్ ఎంటిటీస్ కాబట్టి వాళ్ళ యొక్క పూర్తి శక్తితో యుద్ధం చేస్తారు. ఈ భయంకరమైన యుద్ధంలో సెలెస్టియల్స్ ఫస్ట్ ఫిర్మామెంట్ని ఆల్మోస్ట్ నాశనం చేస్తారు.
చేస్తాయి. ఇలా ఫస్ట్ ఫిర్మామెంట్ ముక్కలు ముక్కలుగా విరిగిపోతాడు. ఈ విరిగిపోయిన ముక్కలన్నీ కలిసి వేరే కొత్త యూనివర్స్లను క్రియేట్ చేస్తాయి. అలా ఈ యూనివర్సెస్ అన్నీ కలిసి మల్టీవర్స్గా అయితే మారతాయి. ఇక్కడే మొట్టమొదటిసారిగా ఫస్ట్ మల్టీవర్స్ అయితే పుడుతుంది. ఈ విధంగా మిగిలిన ఫస్ట్ ఫిర్మామెంట్ తన ఆస్పిరెంట్స్తో కలిసి అసలు కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత సెలెస్టియల్స్ అందరూ కలిసి యూనివర్సెస్లో జీవనాన్ని, లైట్ని, గ్యాలక్సీస్ని క్రియేట్ చేస్తారు. అయితే ఫస్ట్ ఫిర్మామెంట్ పూర్తిగా అయితే చనిపోడు, ఇతను మళ్ళీ తిరిగి వస్తాడు. అది వేరే విషయం, వేరే వీడియోలో అయితే మనము మాట్లాడుకుందాం. ఇంక ఇప్పుడు మనము సెలెస్టియల్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు, ప్రతి కాస్మోలో వాళ్ళు ఏమేమి చేశారు, ఇలా చాలా విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫిర్మామెంట్ కొన్ని లక్షల వేల కోట్ల ఆస్పిరెంట్స్ని ఇంకా సెలెస్టియల్స్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఎగ్జాక్ట్ సెలెస్టియల్స్ ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. మనం ముఖ్యంగా మార్వెల్ కామిక్స్ ఇంకా లైవ్ యాక్షన్లో 7 or 8 సెలెస్టియల్స్ని అయితే చూసాము. ఇంకా ఎక్కువే ఉంటారు, మనకు చూపించలేదు. ఫ్యూచర్ మూవీస్లో చూపించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కాస్మో, దీని గురించి మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సెకండ్ కాస్మో, కొత్త కొత్త యూనివర్సెస్ ఇంకా మల్టీవర్స్ పుడుతుంది. ఇంకా ఆ కొత్త కొత్త యూనివర్సెస్ మీద సెలెస్టియల్స్ అయితే ఎక్స్పెరిమెంట్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. థర్డ్ కాస్మో, కొత్త కొత్త యూనివర్సెస్ పుట్టాయి కాబట్టి ఎటర్నిటీ ఇంకా ఇన్ఫినిటీ కూడా పుడతారు. ఫోర్త్ కాస్మో, ఇక్కడ ఈ సెలెస్టియల్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి జీవించే గ్రహాలను పుట్టిస్తారు. వీళ్ళు కూడా సెలెస్టియల్స్ కిందకే వస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇగో ద లివింగ్ ప్లానెట్. ఫిఫ్త్ కాస్మో, ఇక్కడ సెలెస్టియల్స్ అనేవాళ్ళు పవర్ఫుల్గా అయితే చేంజ్ అవుతారు. అందువల్ల వీళ్ళ మధ్య గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. అలా వీళ్ళు విడిపోవడం అయితే స్టార్ట్ చేస్తారు. సిక్స్త్ కాస్మో, మల్టీవర్స్కి అవతల ఉన్న బియాండర్స్ సెలెస్టియల్స్ తమకు చాలా ప్రమాదమని భావించి సెలెస్టియల్స్ మీద యుద్ధానికి అయితే వస్తారు. అలా ఈ వార్లో దాదాపు చాలా మంది సెలెస్టియల్స్ అయితే చనిపోతారు. ఈ కాస్మోలోనే గెలన్ ఏకేఏ గెలాక్టస్ కూడా పుడతాడు. సెవెంత్ కాస్మో, మళ్ళీ సెలెస్టియల్స్ కొత్త కొత్త యూనివర్సెస్ని, లైట్ని, గెలాక్సీస్ని పుట్టించడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడే నల్కి మరియు సెలెస్టియల్స్కి వార్ అయితే జరుగుతుంది. ఈ వార్లో నల్ ఒక సెలెస్టియల్ని తన ఆల్ బ్లాక్ నెక్రోస్వార్డ్ అయితే నరికి చంపేస్తాడు. ఈ విధంగా నల్ ఇంకా సెలెస్టియల్స్ మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. దీనివల్ల సెలెస్టియల్ సంఖ్య అనేది పూర్తిగా అయితే తగ్గిపోతుంది. ఇంకా ఈ సెవెంత్ కాస్మో నుండి మనకు మెయిన్ ఎంసీయూ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సెలెస్టియల్స్ కొత్త యూనివర్స్ని పుట్టించడం, వాళ్ళకు నచ్చితే ఉంచడం, లేకుంటే మళ్ళీ నాశనం చేయడం, ఇలా ఈ సైకిల్ అయితే ఫాలో అయ్యేవాళ్ళు. అయితే ఇక్కడ వాచర్స్కి ఇది అసలు నచ్చదు. వాచర్స్ కూడా సెలెస్టియల్స్ లాగే ఓల్డ్ స్పీసెస్, అలాగే చాలా పవర్ఫుల్. కానీ వీళ్ళు అనవసరమైన విషయాల్లో తల దూర్చరు. వీళ్ళ పని మల్టీవర్స్లో ఉన్న యూనివర్సెస్ని అబ్జర్వ్ చేయడమే, అంటే గమనిస్తూ ఉండాలి. అయితే సెలెస్టియల్స్ యూనివర్స్ని పుట్టించి మళ్ళీ నాశనం చేయడం ఈ వాచర్స్కి అసలు నచ్చదు. అయితే మనం ఎర్త్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన ఒక సెలెస్టియల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సెలెస్టియల్ పేరు ప్రొజెనేటర్. ఈ సెలెస్టియల్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎర్త్ని అయితే ఇన్వైట్ చేస్తాడు. ఎర్త్ మీద కొత్త కొత్త జీవాలను పుట్టించాలని అనుకుంటాడు. కానీ హౌడే అనే కాస్మిక్ పారాసైట్స్ వైరస్ వల్ల ఈ ప్రొజెనేటర్ చనిపోతాడు. ఇంకా ఈ ప్రొజెనేటర్ బాడీ నుండి వచ్చిన కాస్మిక్ పవర్స్ వల్ల సూపర్ హీరోస్ అనే వాళ్ళు అయితే పుడతారు. ఆ తర్వాత ఈ ప్రొజెనేటర్ బాడీ కోసం సెలెస్టియల్స్ అయితే ఎర్త్ మీదకైతే వస్తారు. ఆ విధంగా సెలెస్టియల్స్ ప్రొజెనేటర్ బాడీతో హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ వల్ల సూపర్ హ్యూమన్స్, మ్యూటెంట్స్, ఎటర్నల్స్, డీవెంట్స్ ఇలా చాలామంది అయితే పుడతారు. సెలెస్టియల్స్కి అయితే వేరియంట్స్ అస్సలు ఉండరు, ఎందుకంటే వీళ్ళే కదా అందరిని క్రియేట్ చేసేది. వీళ్ళు గాడ్ లైక్ కాస్మిక్ ఎంటిటీస్. ఇంక ఇప్పుడు మనము ఎంతమంది సెలెస్టియల్స్ని కామిక్స్ ఇంకా లైవ్ యాక్షన్లో చూసామనేది మాట్లాడుకుందాం. అంటే చాలామందే ఉంటారు, కానీ 7 ముఖ్యమైన సెలెస్టియల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే చాలా వరకు అందరి పవర్స్ అనేవి రిలేటెడ్గా అయితే ఉంటాయి. కాస్మిక్ ఎనర్జీ మ్యానిపులేషన్, మహా అద్భుతమైన కాస్మిక్ శక్తిని ఉపయోగించి గ్రహాలను క్రియేట్ చేయడం, నాశనం చేయడం, మార్పు చేయడం. మ్యాటర్ మ్యానిపులేషన్, అణువులను మార్చి వస్తువులు లేదా జీవరాశులను రూపాంతరం చేయగలరు. సైజ్ మ్యానిపులేషన్, తమ సైజుని అయితే మార్చుకోగలరు. కొన్నిసార్లు గ్రహాల కంటే పెద్దగా మారగలరు. ఇమ్మోర్టాలిటీ, వీరు అసలు ఓల్డ్ కారు మరియు న్యాచురల్గా అయితే అసలు చనిపోరు. రియాలిటీ వ్యాపింగ్, యూనివర్స్ తమకు ఎలా కావాలో అలా మార్చుకోగలరు. క్రియేట్ అండ్ జడ్జ్మెంట్, జీవరాశులను క్రియేట్ చేసి వాటిని నాశనం చేయాలా లేకపోతే అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంటారు. టెలిపతి అండ్ టెలికినెసిస్, వీళ్ళు ఇతరుల యొక్క మైండ్ను రీడ్ చేయగలరు మరియు కంట్రోల్ చేయగలరు. నెంబర్ 1 హరేసామ్ ది జడ్జ్. ఇతను సెలెస్టియల్స్ అందరికీ లీడర్. ప్రతి ఒక్కటి ఇతనే డిసైడ్ చేస్తాడు. అంటే ఏ యూనివర్స్ని ఉంచాలి, ఏ యూనివర్స్ని డిస్ట్రాయ్ చేయాలని. ఇతని ఆర్డర్స్ని ఎటర్నల్స్ ఇంకా మిగిలిన సెలెస్టియల్స్ అందరూ కూడా ఫాలో అవుతారు. ఇతన్ని మనము మార్వెల్ కామిక్స్ ఇంకా లైవ్ యాక్షన్లో ఎటర్నల్స్ మూవీలో అయితే చూస్తాం. హరేసామ్ ఎర్త్ 616ని నాశనం చేయాలని అనుకుంటాడు. ఇతను వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సెలెస్టియల్. ప్లానెట్స్ని సెకండ్స్లో డిస్ట్రాయ్ చేయగలడు. పవర్స్, కాస్మిక్ జడ్జ్మెంట్, డిస్ట్రక్షన్ ఆఫ్ ప్లానెట్స్, immense strength and energy manipulation. Number 2 ఈసన్ ది సర్చర్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సెలెస్టియల్స్లో ఈసన్ కూడా ఒకడు. ఇతను ప్రతి ఒక్క యూనివర్స్ని అన్వేషిస్తూ అక్కడ ఉన్న నాగరికతను, ఫ్యూచర్ని డిసైడ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇతను ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం కూడా సర్చ్ చేస్తూ ఉంటాడు. ఇతన్ని మనము గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ
మూవీలో కూడా చూస్తాం. ఇతను ఒక యూనివర్స్ని నాశనం చేస్తూ ఉంటాడు. పవర్స్ హోల్స్ ఇమ్మెన్సివ్ కాస్మిక్ ఎనర్జీ క్యాన్ వైప్ అవుట్ సివిలైజేషన్స్. నెంబర్ 3 టియమట్ ద డ్రీమింగ్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సెలెస్టియల్స్లో టియమట్ కూడా ఒకటి. మార్వెల్ లైవ్ యాక్షన్ ఎటర్నల్స్లో మనము ఈ సెలెస్టియల్ని అయితే చూస్తాం. ఈ సెలెస్టియల్ పుట్టడం కోసం అరెసమ్ ఎర్ 616ని నాశనం చేయాలని అనుకుంటాడు. అయితే టియమట్ పుట్టకుండా ఎటర్నల్స్ అయితే ఆపుతారు మరియు టియమట్ని స్టోన్కి అయితే మార్చేస్తారు. పవర్స్ యూనివర్స్ ఆల్టరింగ్ పవర్, ఎనర్జీ ప్రొజెక్షన్, టెలిపతి. నెంబర్ 4 ఈగో ద లివింగ్ ప్లానెట్. ఇతను కూడా ఒక సెలెస్టియలే. ఇతన్ని మనం గార్డెన్స్ ఆఫ్ ద గెలాక్సీలో చూస్తాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇతను ఒక జీవం ఉన్న గ్రహం. మూవీ చూసిన వాళ్ళకు ఇతని క్యారెక్టర్ గురించి బాగా అర్థమవుతుంది. పవర్స్ రియాలిటీ మ్యానిపులేషన్, ఎనర్జీ ప్రొజెక్షన్. నెంబర్ 5 ఎగ్జిటర్ ద ఎక్స్ట్రీమినేటర్. యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అన్వర్తి సివిలైజేషన్స్ని నాశనం చేస్తూ ఉంటాడు. ఇతను కూడా చాలా అంటే చాలా శక్తివంతుడు. ఇతను మనము లైవ్ యాక్షన్లో అయితే చూడలేదు. పవర్స్ డిస్ట్రక్షన్ ఆన్ ఏ కాస్మిక్ స్కేల్, ఎనర్జీ ప్రొజెక్షన్, సూపర్ హ్యూమన్ స్ట్రెంత్. నెంబర్ 6 జెమియా ది అనలైజర్. యూనివర్సెస్లో ఉన్న జీవరాశులను పరిశీలించి అభివృద్ధి చేస్తూ ఉంటాడు. పవర్స్ నాలెడ్జ్ అబ్జార్ప్షన్, ఎవల్యూషన్ కంట్రోల్, కాస్మిక్ అవేర్నెస్. నెంబర్ 7 నేజర్ ది క్యాల్కులేటర్. యూనివర్స్లో ఉన్న ప్రాణుల ఫ్యూచర్ని లెక్కించి సెలెస్టియల్ ఇతను. పవర్స్ ప్రాబబిలిటీ మ్యానిపులేషన్, ఎనర్జీ కంట్రోల్, సూపర్ ఇంటెలిజెన్స్. నెంబర్ 8 జీరన్ ది టెస్టర్. యూనివర్స్లో ఉన్న జీవరాశుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇతను కూడా మనము మార్వెల్ లైవ్ యాక్షన్ అయితే చూడలేదు. పవర్స్ జెనెటిక్ మ్యానిపులేషన్, కాస్మిక్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ ప్రొజెక్షన్. ఇంకా వీళ్ళు మార్వెల్ కామిక్స్ ఇంకా మార్వెల్ లైవ్ యాక్షన్లో మనం చూసిన వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ అయిన సెలెస్టియల్స్. ఎటర్నల్స్ మూవీతో ఓన్లీ వీళ్ళను ఇంట్రడ్యూస్ చేశారు అంతే. ఇంకా ఫ్యూచర్ మూవీస్లో వీళ్ళ గురించి బాగా చూపిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎటర్నల్స్ ఇంకా డీవెంట్స్ గురించి అయితే మనము సింపుల్గా మాట్లాడుకుందాం. సెలెస్టియల్స్ ముందుగా డీవెంట్స్ని అయితే క్రియేట్ చేశారు. ఎందుకంటే జీవరాశులకు ముప్పుగా ఉండే ప్రాణులను చంపమని. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. డీవెంట్స్ సెలెస్టియల్స్ యొక్క కంట్రోల్ నుండి తప్పిపోయారు. అలా డీవెంట్స్ జీవరాశులను చంపడం అయితే స్టార్ట్ చేస్తాయి. అయితే డీవెంట్స్ని చంపడానికి సెలెస్టియల్స్ ఎటర్నల్స్ని అయితే క్రియేట్ చేస్తారు. అలా ఎటర్నల్స్ ఈ డీవెంట్స్ని చంపేసి జీవరాశులను అయితే ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మార్వెల్ కామిక్స్లో సెలెస్టియల్స్ యొక్క స్టోరీ అనేది ముందుకు వెళ్తుంది. చాలాసార్లు సెలెస్టియల్స్ అవెంజర్స్ ఇంకా ఎటర్నల్స్తో అయితే ఫైట్ చేస్తారు. అయితే మనకు సెలెస్టియల్స్ గురించి క్లారిటీగా అయితే లైవ్ యాక్షన్లో చూపించలేదు. జస్ట్ ఎటర్నల్స్ మూవీ ద్వారా మనకు ఇంట్రడ్యూస్ చేశారు అంతే. రాబోయే ఎటర్నల్స్ 2లో మనము సెలెస్టియల్స్ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా ఇది గైస్ సెలెస్టియల్స్ యొక్క ఆరిజిన్ అండ్ హిస్టరీ. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.